హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరికీ కూడా వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సండే అయితే కాదులే కానీ మేము మా ఇంటికి వెళ్ళినప్పుడు మా పెద్దమమ్మీ గారు చేపలు అయితే తీసుకొచ్చి ఇచ్చారండి. చూడండి ఇవి ఎంత ముళ్ళుతోని నల్లగా ఉన్నాయో. చూసినప్పుడు నాకు చాలా భయం అనిపించింది. అయినా కూడా చాలా నీట్గా చేయడానికి సాహసించానని చెప్పచ్చు. వీటి పేరు గురకలు అంటారండి మా ఏరియాలోని. మరి మీ ఏరియాలో ఏమని పిలుస్తారో కామెంట్ అయితే చేయండి. ఇవి చూడటానికి ఇలా ఉన్నా కానీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటాయండి. చాలా బాగుంటాయి. ఇది చూడండి. నన్ను ఏం చేయొద్దు ప్లీజ్, నన్ను వదిలేసే అని చెప్తుంది. కానీ నేనైతే వదిలిపెట్టనుగా, ఎందుకంటే నాకు చేపలంటే చాలా ఇష్టం. చేపలో చాలా పుష్కలంగా ఒమేగా 3 అనేది ఉంటుంది. అది మన బాడీకి ఎంతో అవసరం. అయినా సరే ప్రతిది కూడా సృష్టిలో చేపలు, జలచరాలు, చెట్లు, వీటన్నిటి నుంచి మనిషికి ఒక ఆహారాన్ని దేవుడు ముందుగానే సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి ఇవి మనం తినటంలో తప్పులేదు. వీటన్నిటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగున్నాయో. పైన హెడ్ అంతా తీసేసాను, స్కిన్ అంతా తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని ఒక 10 మినిట్స్ అట్లా ఫ్రిడ్జ్లో ఉంచి తీసేసాను. ఇప్పుడు దాంట్లో కొద్దిగా సరిపడా ఆయిల్ వేసుకొని మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడైతే ఉప్పు కానీ కారం కానీ పట్టించలేదు. ఉప్పు కారం పట్టించి ఏంపితే ఎలా ఉంటుందంటే కారం మాడిపోతుంది, ఆయిల్ అంతా బ్లాక్ కలర్ వచ్చేసి చేపలకి అంత టేస్ట్ అనేది ఉండదు. ఇలాగా కొంచెం సాల్ట్ వేసి వాటిని ఫ్రై చేసుకుంటే, అది కూడా మంటని ఎక్కువ పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి. ట్రై చేయండి. కర్రీకి అయితే ఇవి ఎక్కువగా ఉపయోగపడవు, ఎందుకంటే ముళ్ళు ఎక్కువ ఉంటే తినడానికి ఇబ్బంది అవుతుంది. ఫ్రై అనుకో చక్క ముక్క అంతా ఏగుతుంది కాబట్టి తినడానికి వీలుగా ఉంటుంది. స్లోగా వీటిని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. వీటిని మా సైడ్ గురకలు అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. వీడియో కనుక మాది నచ్చితే లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. ఇది ఏగేటప్పుడు బబుల్స్గా ఆయిల్ చిందుతుంది కాబట్టి మనం దానిపైన మూత పెట్టుకోవాలి. మంచిగా అందులో ఉన్న వాటర్ కంటెంట్, తేమ ఉంటుంది కదా, తేమ అంతా డ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని చక్కగా చూడండి ఎలా ఫ్రై అయ్యాయో. చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకోండి. నేను ఫ్రై చేసే వీడియో అయితే కొంచెం క్లిప్ మిస్ అయిపోయింది కాబట్టి నేను చూపించలేదు. ఎండింగ్ వీడియో చూపిస్తున్నాను. ఇవి చారులోకి కానీ పప్పులోకి కానీ నంచుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా డైరెక్ట్గా కూడా తినచ్చు. మా పాప అయితే ఇలా డైరెక్ట్గా తినేసేస్తుంది. మీకు కూడా నచ్చినాయి కదా, ట్రై చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి.